సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం 10వ తరగతి విద్యార్థులకు 18వ తారీఖు నుంచి పరీక్షలు అయితే ప్రారంభం కానున్నాయి. అయితే వీళ్ళు చేయవలసిన పనులు ఏమిటి, చేయకూడని పనులు ఏమిటి, ఇటువంటి ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్ అండ్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఇక్కడ మనకి క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేశారు. విద్యార్థులు 45 నిమిషాల ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. 10 గంటల వరకే అనుమతి అని చెప్పేసి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎన్నికల వేళ అదనపు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ట్రాఫిక్ సంబంధించి ఎటువంటి సమస్యలైనా వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. విద్యార్థుల చేయవలసిన పనులు అయితే కొన్ని ఉన్నాయి, వాటి గురించి క్లియర్గా చూద్దాం. కేటాయించిన పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో ఒక రోజు ముందే వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. పరీక్ష కేంద్రాలకు ఉదయం 8 గంటల 45 నిమిషాలకి చేరుకోవాల్సి ఉంటుంది. పరీక్ష రాసేందుకు రైటింగ్ ప్యాడ్స్, పెన్లు, పెన్సిళ్ళు, రబ్బర్లు, స్కేళ్ళు తీసుకువెళ్ళడం మంచిదని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. పరీక్ష కేంద్రాల్లో తమకు కేటాయించిన ప్లేస్లోనే కూర్చుని పరీక్ష రాయవలసి ఉంటుందని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్విజిలేటర్ ఇచ్చిన మెయిన్ ఆన్సర్ షీట్, వైట్ కలర్ షీట్ అయితే ఇస్తారు కదా, దానికి సంబంధించి ఓఎంఆర్ షీట్ని జత చేసి పిన్లు అయితే పిన్ చేసి 2 స్టిక్కర్లు కూడా అంటించవలసి ఉంటుంది. దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. జవాబులు రాసేందుకు అదనంగా తీసుకున్న ఆన్సర్ షీట్లను, గ్రాఫ్, అదేవిధంగా బిట్ పేపర్లు ఉంటాయి కదా, వాటిని మీరు తీసుకున్న ఆర్డర్లో క్రమంగా కట్టాలని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. గట్టిగా కూడా కట్టాలని చెప్పేసి మెన్షన్ చేశారు. మీరు రాసిన అదనపు జవాబు పత్రాలు కానివ్వండి, గ్రాఫ్లు కానివ్వండి, మ్యాప్లు కానివ్వండి, బిట్లు కానివ్వండి, బిట్ పేపర్ కానివ్వండి, ఇదంతా వరుస క్రమం అయితే మీరే చూసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేశారు. మీరు ఇక్కడైతే క్లియర్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఉదయం 9:30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12:15 నిమిషాల వరకు పరీక్ష అయితే జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 445 తనిఖీ బృందాలను అయితే ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లో మనకి హాల్ టికెట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. www.bsep.gov.in BSEAP అనే అఫీషియల్ వెబ్సైట్లో మనకి హాల్ టికెట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. స్కూల్కి సంబంధించి యూజర్ నేమ్, అదేవిధంగా పాస్వర్డ్ ఎంటర్ చేసి మీ హాల్ టికెట్ని మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి చేయకూడదని చెప్పేసి మనకి క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేశారు. సెల్ ఫోన్లు కానీ, కాలిక్యులేటర్లు కానీ, ఎలక్ట్రికల్ పరికరాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో పరీక్ష కేంద్రానికి అయితే తీసుకురాకూడదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. హాల్ టికెట్ తప్ప ఇతర కాగితాలు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జవాబు పత్రాలను పరీక్ష కేంద్రం నుంచి బయటకు తీసుకువెళ్ళకూడదని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. హాల్ టికెట్ నెంబర్, ప్రధాన అదనపు జవాబు పత్రాలు, బిట్ పేపర్, అదేవిధంగా మ్యాప్, గ్రాఫ్ షీట్లలో సహా ఎక్కడా రాయకూడదని చెప్పేసి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. తమ పేరు, సంతకం లాంటివి, అదేవిధంగా చిహ్నాలు, నినాదాలు జవాబు పత్రాల్లో రాయకూడదని చెప్పేసి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సూచనలు పాటించడం మంచిది. వదంతులను నమ్మి విద్యార్థులను అనవసర ఆందోళన కలిగించే ప్రయత్నం చేయవద్దు. పరీక్షల కోసం రాత్రి పొద్దుబోవు వరకు చదవమని పిల్లలను ఒత్తిడి చేయరాదు. తమ పిల్లలు పరీక్ష కేంద్రాలకు 45 నిమిషాల ముందుగా చేరుకునేలా చేసే బాధ్యత మాత్రం మీపైనే ఉంది. పిల్లలు తమ హాల్ టికెట్లు, పెన్నులు, పెన్సిళ్ళు, రబ్బర్లు, స్కేళ్ళు తీసుకుని వెళ్ళేలా చూడాలి. పరీక్ష కేంద్రాల్లో పక్కవారితో మాల్వేర్ ప్రాక్టీస్కు పాల్పడవద్దని, అంటే కాపీ కొట్టే ప్రయత్నం చేయకూడదని చెప్పేసి హెచ్చరించాలని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చాలా చదివైతే ఉన్నారు. ఎంత చదివామనేది చాలా ఇంపార్టెంట్. చదివిన దానిని ఏ విధంగా పేపర్పై పెడుతున్నాం, ఏ విధంగా ప్రజెంటేషన్ చేస్తున్నాం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత టెన్షన్ పడినా మీకు ఎవరు 1 మార్కు కానీ 1/2 మార్కు కూడా కలిపే అవకాశాలు అయితే లేవు. దీనివల్ల మనకి ఎటువంటి ప్రయోజనం అయితే లేదు. ఈ విషయం అయితే మీరు గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ తరపున ఎవరైతే 10వ తరగతి విద్యార్థులు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఈ వీడియోని అయితే ముగిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.